వెల్కమ్ టు మోనికాస్ కిచెన్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి శంఖపుష్పాలతో రైస్ వండి మీకు చూపిస్తాను. దీనివల్ల యూజెస్ ఏంటో కూడా మీకు చెప్తాను. సో ఇలా వాష్ చేసేసుకోవాలి. మనం చక్కగా ఫ్లవర్స్ని వాష్ చేసుకొని శుభ్రంగా కడిగేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టేసుకొని గ్లాస్ ఆఫ్ వాటర్ పోసి ఇవి బాగా మరగనివ్వాలి ఫ్లవర్స్ని. ఓకే మరుగుతుంది కదా, చక్కగా వాటర్ కలర్ చూసారా ఎలా చేంజ్ అయిందో. ఇప్పుడు వీటిని మనం ఫిల్టర్ చేసేసుకుందాం. ఇలా ఫిల్టర్ చేసుకున్న ఫ్లవర్స్ కూడా కలర్ మారిపోయినాయి. ఆ వాటర్ని మళ్ళీ స్టవ్ మీద పెట్టి బియ్యం వేసుకుందాం. ఒక కప్ బియ్యం వేసుకుందాము. సాల్ట్ కూడా దాంట్లోనే వేసేసుకోవాలి మనం. 1 ఆనియన్ 2 పచ్చిమిర్చి కట్ చేసి పెట్టేసుకుందాం. ఇందులో సాల్ట్ వేసాం కదా, రైస్ రెడీ అవుతుంది. 1 స్పూన్ నెయ్యి వేసుకుందాం. చక్కగా పొడిలాడుతూ వస్తుంది. పక్కన పెట్టేసి స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో ఒక 2-3 స్పూన్స్ నెయ్యి వేసి యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, జీడిపప్పు, కిస్మిస్ కొంచెం లైట్గా వేగనిద్దాం. ఫస్ట్గా మనం కట్ చేసుకున్న ఆనియన్, పచ్చిమిర్చి కూడా వేసుకుందాం. ఇది కొంచెం వేగాలి. ముందుగా ఉడకబెట్టుకున్న రైస్ కూడా దాంట్లో వేసుకుందాం. చక్కగా మనం నెయ్యి వేసుకున్న వల్ల రైస్ పొడిలాడుతూ వచ్చింది, చూసారు కదా. ఓకే, రెడీ అయిపోతుంది. ఇంకో 2 స్పూన్స్ 1 స్పూన్ నెయ్యి వేసుకొని మళ్ళీ కలిపి రెడీ చేసేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. సో చూసారు కదండి శంఖపుష్పాల రైస్. దీనివల్ల బెనిఫిట్ ఏంటంటే ఒబెసిటీ ఆర్ వెయిట్ లాస్కి కూడా చాలా బాగా పనిచేస్తుంది. యూజ్ఫుల్ రైస్, మీరు కూడా ట్రై చేయండి. కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకుందాం. సో నా వీడియోని ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, తప్పకుండా కామెంట్ చేయండి మర్చిపోకుండా. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, ప్లీజ్ లైక్ అండ్ షేర్ ఇట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్.